హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. దేశవ్యాప్తంగా 10 జాతీయ కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, బీజేపీ యాత్ర వివిధ రాజకీయ పార్టీలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ కొత్తగూడెం వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వివిధ పార్టీల నాయకులు బంద్ను విజయవంతం చేశారు. పట్టణాల్లో బస్సులు, కళాశాలలు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు, వస్త్ర దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక రకాల నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్పొరేటర్లకు అండగా నిలిచి ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలతో దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడుతున్నారని అన్నారు. కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా ఉండి ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మి దేశ భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరిస్తూ విజయవంతం చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోనే కొత్త నడవట్లేదు. ఊరంతా ఒకదారి అయితే ఊరికంతా ఒకదారి. ఖమ్మం రీజన్ డిఫరెంట్. దేశవ్యాప్త బంద్ను దేశవ్యాప్త బంద్ను దేశవ్యాప్త బంద్ను ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్ను మోడీ అంటావు ఇంత ప్రశాంతంగా జరుగుతుంటే కొత్తగూడెంలో మన డిఎం గారు मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్ను मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ मोदी हटाओ देश बचाओ ఈ రోజు జరిగే దేశవ్యాప్త బంద్ని దాంట్లో జనం ఎక్కారని చెప్పేసి జనాలు ఇబ్బంది పడొద్దని పంపించాను సార్. భద్రాచలం కూడా ఒకటి రాలేదు. దేశవ్యాప్త బంద్ను బోర్లు పెట్టండి. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. సమ్మెలో భాగంగా భారతదేశవ్యాప్తంగా కూడా అన్ని అఖిలపక్ష పార్టీలు, అట్లాగే వామపక్షాలు, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, ఆల్ ట్రేడ్ యూనియన్స్ కూడా సమ్మెకు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణంగా బంద్ విజయవంతం కొనసాగుతోంది. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలన్నీ కూడా బంద్ చేస్తా ఉన్నారు. 100% బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ ప్రధానంగా ఏదైతే కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 4 కోట్లుగా తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతుంది. మరోవైపు దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం మొత్తం మీద ఈరోజు అధిక ధరలు పెంచి 200% వరకు పెంచి కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజానీకం కూడా ముక్తకంఠంతో ఈ సమ్మెలో బంద్లో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీనిని ఆలోచించి రానున్న కాలంలో బీజేపీ గద్దె దిగే వరకు
కార్మిక కర్షక పోరాటాలు ఐక్యంగా కొనసాగించాలని చెప్పేసి CI2గా మేము పిలుపునిస్తా ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక అట్లాగే రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 10 జాతీయ కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్కి పిలుపునిచ్చాయి. ఈ బంద్కి సమ్మెకు మన రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేశాయి. అందులో భాగంగా కొత్తగూడెం పట్టణంలో కూడా ఉదయం నుంచి ఆర్టీసీ అట్లాగే ఇతరత్ర వాహనాల బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ కొత్తగూడెం పట్టణంలో బంద్ విజయవంతం అవుతుంది. ఆర్టీసీ గాని మిగతా వ్యాపార వర్గాలు అందరూ కూడా బంద్కి సహకరిస్తున్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా కార్పొరేట్లు కట్టబెడుతుంది. అట్లాగే కార్మికుల హక్కులు ఏవైతే స్వాతంత్రానికి ముందే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటిని 4 లేబర్ కోడ్లుగా మార్చి ఇవాళ కార్మికులు యూనియన్లు పెట్టుకోకుండా వాళ్ళ హక్కుల కోసం మాట్లాడకుండా కార్మికుల గొంతుని నొక్కేటువంటి కుట్రలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ ఢిల్లీలో చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు వచ్చి ఆందోళన చేస్తున్నా సరే ఆ రైతుల పోరాటం ఎందుకు చేస్తున్నారో పట్టించుకోకుండా ఇవాళ ఆ పోరాటాన్ని అణిచివేసేదానికోసం మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. దీనికి తోడుగా మతోన్మాద విధానాలు అవలంబిస్తూ ఇవాళ ఈ దేశంలో ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశ ప్రజల్ని అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఈ దేశ ప్రజల్ని హిందూ, ముస్లిం, క్రైస్తవ పేరుతో విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం తన రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. అందుకని వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఈ దేశ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం కోసం ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెలో 40 కోట్ల మంది కార్మికులు పాల్గొంటున్నారు. అందుకని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, వ్యవసాయ కార్మికులు, రైతులు ఇచ్చినటువంటి ఈ పోరాటంలో పాల్గొని ఈ బంద్కు సహకరిస్తున్నటువంటి ప్రజలు అట్లాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులందరికీ కూడా CPM పార్టీ కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.